రాష్ట్రంలో బెల్ట్ షాపుల వల్ల ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయని, వీటిని అరికట్టకపోతే వచ్చే ఎన్నికల్లో మహిళా శక్తి కాంగ్రెస్ సర్కారును కూలదోస్తుందని తెలుగు మహిళా అధ్యక్షురాలు రోజా హెచ్చరించారు. విశాఖ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నిర్వహించిన భారీ ఆందోళనలో ఆమె పాల్గొన్నారు. 5 నెంబర్ జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై మద్యం సీసాలను పగులగొట్టారు. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం కాదు, ఇంటింటా మద్యం అనే విధంగా మరి ఇంటింటికి మంచినీళ్లు దొరకకపోయినా కూడా మద్యాన్ని సరఫరా చేసి ఈ రోజు రాష్ట్ర ప్రజల్ని మత్తులో ముంచి వాళ్ళు చేసే అవినీతి కార్యక్రమాలు ప్రజలకు తెలియకుండా చేయాలనుకుంటున్నారు. ఈ బెల్ట్ షాపులు రిమూవ్ చేయమని చెప్పి మహిళలు కోరుతున్నా కూడా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసలు బెల్ట్ షాపులు ఉన్నాయా మన రాష్ట్రంలో అని అడుగుతున్నారంటే ఆయన ద్వంద్వ ప్రమాణాలకి ఇదే సాక్ష్యం.